లాస్ట్ ఎపిసోడ్లో చూశారుగా, ఫ్యామిలీ కోసం అంజలి ఒక భయంకరమైన డిసిషన్ తీసుకుంది. రేఖ, నువ్వు చెప్పిన పనికి నేను రెడీగా ఉన్నా. కానీ ఆ ఒక్క మాట చెప్పిన తర్వాత తనలో తను ఎంత సఫర్ అవ్వబోతుందో, ఎంత నరకం చూడబోతుందో ఆమెకు అప్పుడే తెలియదు. సమాజం ఇచ్చే భార్య అనే ఒక రెస్పెక్ట్ను వదిలేసి ఆమె వేయబోతున్న ఆ మొదటి అడుగు తన లైఫ్ను ఎటువైపు తీసుకెళ్లబోతుందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఫోన్ పెట్టేశాక ఆ రోజు రాత్రి అంజలికి నిద్ర పట్టలేదు. ఆ ఇంట్లో ఉండడం ఆమెకు చాలా ఉక్కిరిబిక్కిరిగా అనిపించింది. రేఖ చెప్పిన మాటలే మైండ్లో తిరుగుతున్నాయి. ఉదయాన్నే లేచి నిద్రపోతున్న తన ఇద్దరు పిల్లల ఫేసెస్ చూసింది. వాళ్ళ ఇన్నోసెన్స్ చూస్తుంటే ఆమెకు చాలా బాధగా అనిపించింది. బెడ్ మీద కదలకుండా ఉన్న భర్తను చూసి నన్ను క్షమించండి అని మనసులో అనుకుంది. ఆ రోజు సాయంత్రం రేఖ చెప్పినట్టుగా రెడీ అవ్వడం స్టార్ట్ చేసింది. అద్దంలో తనని తాను చూసుకున్నప్పుడు అందులో కనిపించిన మనిషి తనేనా అనిపించింది. అప్పటి వరకు కనిపించే కాన్ఫిడెన్స్ ఇప్పుడు అసలు లేదు. ఏడుపును ఆపుకుంటూ తనకు ఏమాత్రం అలవాటు లేని ఒక మోడర్న్ డ్రెస్ వేసుకుంది. తన అసలు ఫీలింగ్స్ను దాచిపెడుతూ ముఖానికి మేకప్ వేసుకుంది. ఇంటి నుండి బయటికి వెళ్తున్నప్పుడు తను చేస్తున్న పనికి చాలా సిగ్గుగా ఫీల్ అయింది. ఆటోలో వెళ్తున్నంతసేపు బయట ప్రపంచాన్ని చూస్తుంటే తన మీద తనకే అసహ్యం వేసింది. రేఖ అంజలిని ఒక అపార్ట్మెంట్కు తీసుకెళ్ళింది. ఆ ప్లేసులోని సైలెన్స్, అక్కడి వాతావరణం ఆమెకు చాలా ఇబ్బందిగా అనిపించాయి. రేఖ ఆమెను ఒక రూమ్లో కూర్చోబెట్టి చాలా కూల్గా కొన్ని మాటలు చెప్పింది. చూడు అంజలి, ఇక్కడికి వచ్చాక ఎమోషన్స్, సెంటిమెంట్స్ పనిచేయవు. స్ట్రాంగ్గా ఉండు. నీ కష్టాలు గుర్తు తెచ్చుకో. వచ్చిన వాళ్ళు గెస్టులు కాదు, కస్టమర్లే. గుర్తుపెట్టుకో అని చెప్పి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయింది. ఒంటరిగా ఆ రూమ్లో కూర్చున్న అంజలికి టైంపాస్ అవ్వట్లేదు. ప్రతి చిన్న సౌండ్కి ఉలిక్కి పడిపోతుంది. అక్కడి నుండి పారిపోవాలనిపించింది. కానీ తన పిల్లల ముఖాలు, బెడ్ మీద ఉన్న భర్త పరిస్థితి గుర్తొచ్చి కాళ్లకు సంకెళ్ళు వేసినట్టుగా అక్కడే ఆగిపోయింది. అంతలోనే డోర్ వైపు ఎవరో నడుస్తున్న సౌండ్ వినిపించింది. ఆ అడుగుల శబ్దం దగ్గరయ్యే కొద్దీ ఆమె హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. డోర్ నాబ్ తిరుగుతున్న శబ్దం విని ఆమె భయంతో కళ్ళు మూసుకుంది. డోర్ ఓపెన్ అయింది. ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. అంజలి భయంతో, సిగ్గుతో, అసహ్యంతో తలదించుకుంది. అతని ఫేస్ చూడడానికి కూడా ధైర్యం రాలేదు. అతని కాస్ట్లీ పర్ఫ్యూమ్ స్మెల్, అతని షూస్ సౌండ్ ఆమెను చాలా డిస్టర్బ్ చేశాయి. అతను ఒక్క మాట మాట్లాడకుండా రూమ్ అంతా ఒకసారి చూశాడు. ఆ నిశ్శబ్దం ఆమెను మరింత భయపెట్టింది. ఒక వాయిస్ వినిపించింది. హలో, ఫస్ట్ టైమా? ఆ వాయిస్ ఎక్కడో విన్నట్టుగా ఉంది. వణుకుతూ నెమ్మదిగా తల పైకెత్తింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. ఆమెకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. అతను మరెవరో కాదు, తన భర్త ఫ్రెండ్, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన శర్మ. యాక్సిడెంట్ అయ్యాక ఇంటికి వచ్చి ధైర్యంగా ఉండు అని చెప్పిన అదే శర్మ. డబ్బు హెల్ప్ అడిగితే నాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి తప్పించుకున్న శర్మ. లైఫ్ ఎలాంటి విచిత్రమైన గేమ్ ఆడింది. జాలి చూపించాల్సిన మనిషే ఆమె జీవితంతో ఆడుకోవడానికి వచ్చాడు. హెల్ప్ చేయాల్సిన మనిషే ఆమెను కొనడానికి వచ్చాడు. ఇప్పుడు అంజలి ఏం చేయబోతుంది? ఆ అవమానాన్ని తట్టుకోలేక అక్కడి నుండి పారిపోతుందా, లేక ఫ్యామిలీ కోసం ఈ నరకాన్ని కూడా భరించడానికి సిద్ధపడుతుందా? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి మా వినయ్ టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థర్డ్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్ టీమ్ వినయ్ టీవీ.